దృష్టిలో పెట్టుకొని చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ఏకలవ్య పాఠశాలను మంత్రి తుమ్మల సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను మించిన ఫలితాలు ఏకలవ్య పాఠశాల నుంచి రావాలన్నారు. గత 16 ఏళ్లుగా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఫుడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని, లక్షల రూపాయలతో చదివే కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే మిన్నగా ఎదగాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ఫుడ్ మెనూ ఛార్జ్ను ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం సేవించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కంటే లేదు ఇంకా ఉండాలనేది నా కోరిక. పిల్లలు చూస్తే కూడా నాకు ఆనందం. ఇస్తే ప్రపంచాన్ని గెలుస్తారనే ఆశతోటి తరాలు ఏకలవ్యతో పాటు ఏకలవ్య స్టాండర్డ్స్ కూడా మిగతా స్కూల్స్ లో కూడా పీఓ గారు వీలైన కాడికి సాధ్యమైనంత కాడికి ఇదే పద్ధతుల్లో కొనసాగించి మన పిల్లలందరూ కూడా ఎవళ్ళు కూడా ఎంత పేదవాడైనా సరే ఆయనకి విద్యా అవకాశాలు ఇవ్వాలనేదే ప్రభుత్వ కోరిక. కాబట్టి తప్పకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి ఇంట్లో మన ఎమ్మెల్యే గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ పెద్దలు కానీ ముందుగా పిల్లల్ని ఎన్ని కష్టాలున్నా బడికి పంపించండి, చదివించండి. వాళ్ళు ఉన్నత స్థానంలో